బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కుకట్పల్లిలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు మంత్రి తుమ్మల. మూసీ ప్రక్షాళన కావాలన్నా, ఫ్లైఓవర్లు కావాలన్నా, ఈ హైదరాబాద్ పట్టణానికి మెట్రో కావాలన్నా, లేదు మల్టీపర్పస్ రైల్వే కావాలన్నా, జాతీయ రహదారులు కావాలన్నా ఈనాడు 3 నెలల్లోనే సాధించుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అభివృద్ధి గురించి మనం ఆలోచించక్కర్లా. మీ గౌరవానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించే రీతిలో ఆ స్థాయిలో ఈనాడు ప్రభుత్వం ఉంది. దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వంలో మీ మనిషిగా మేము పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని వేదిక మీద ఉన్నటువంటి ఎంతో మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని జెండా మోసి ఈనాడు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మూల కారకులైనటువంటి మీకు రాజకీయ పదవులలో ఏమాత్రం లోటు లేకుండా చూసే బాధ్యత హరివర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రమేష్ గారికి విజ్ఞప్తి, ఇంకా ఎక్కువ సమయం మీరు తీసుకొని సమన్వయం చేసి అందరినీ అర్థం చేసుకొని అందరి యొక్క సంపాదించుకునేటటువంటి పరిస్థితిని ఇన్ఛార్జి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఇంకా పట్టుదలతో ముందుకెళ్లాలని చెప్పి మా ప్రార్థన. కాబట్టి దయచేసి అందరినీ కలుపుకెళ్ళాలి. ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు, వారిని కూడా అర్థం చేసుకోవాలి. బీజేపీ టీఆర్ఎస్ ఒకటేని మీకు తేలిపోతా ఉంది. నిన్ననే నాగేంద్ర గారు చెప్పారు, ఎందుకయ్యా నువ్వు బయటకు వచ్చావంటే మా కేటీఆర్ గారు బీజేపీకి వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన ఈ రోజు మన దాంట్లోకి వచ్చారు. అనేక మంది వస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క దమనకాండ, ఒక తల్లికి పార్లమెంట్ సీట్ ఇచ్చినా కూడా రాత్రి మీ ఉత్తరం రాసింది, అయ్యా మీ లిక్కర్ స్కామ్ వల్ల, మీ భూ కబ్జాల వల్ల, మీ అవినీతి వల్ల, మీ దగ్గర ఉన్నటువంటి కోటరీ నాయకత్వం వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. అందుకని మీరు ఇచ్చే టికెట్ మీ ఇంటికి పంపిస్తున్నా నేను నిలబడను అని చెప్పింది, కానీ కార్యకాలని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.